ప్రతి ఒక్కరు ఎవరిని కదిలించినా కూడా బాధాతప్త హృదయాలతో బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇంకా చాలామంది వాళ్ళ బంధువులు ఉన్నారు ఇక్కడంతా కూడా బాధపడుతున్నటువంటి సందర్భాలు మనం చూసాం. సో చాలామంది రావడం కూడా జరుగుతూ ఉంది. వాళ్ళ యొక్క బాధను ఇక్కడ వ్యక్తపరచడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఫిష్ వెంకట్ అంటే ఒక నటుడేగానే కాదు, వాళ్ళ కుటుంబానికి ఒక పెద్దగా కూడా వ్యవహరించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఒకసారి మనం ఫిష్ వెంకట్ గారి యొక్క సతీమణి ఉన్నారు, ఆవిడ బాధపడుతున్నటువంటి పరిస్థితిని ఒక నిమిషం ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పాపం. ఓకే అమ్మా, మిమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, కానీ అమ్మ ఈయన లేరు, ఎలా ఫీల్ అవుతారు? ఒక రెండు ముక్కలు చెప్పండి. చాలా రోజులు చాలా మంచోడు, కోపం తిరుగుడు కానీ చాలా మంచోడు. ఒక గంట కూడా నా పిల్లలు నేను లేదున్నాడు. ఇప్పుడు ఎట్టున్నాడు సువర్ణ గంటకోసారి పిలుస్తాడు. చాలా ప్రయత్నం చేశారమ్మా మీరు బతికించుకోవడం. చాలా చేసిన, ఇప్పుడు కూడా నాకు నమ్మకం ఉండే ఎట్లా వస్తాడు. పూనర్ పడడం వారు ఇంట్లో ఉంటాం అనుకున్న పక్క నమ్మకంతో ఉన్నా నేను. మస్తు చేసిన, అందుకే ఆయన కూడా అంతమంది చేసారు. అందుకే ఆయన కూడా చేసారు, చాలా మంది సాయం చేశారు, బతికించుకోవడం చాలా ప్రయత్నం చేశారు. కిడ్నీ దాతలు ఎవరు రాలేదమ్మా? కిడ్నీ ఇస్తాను మొన్న వచ్చారు అందరు, కానీ డాక్టర్ దగ్గర ఉన్నాడు. ఫస్ట్ చేయలేను, లివర్ ఖరాబ్ అయిందమ్మా చేయలేము అని చెప్పి చెప్పారు, డైరెక్ట్ చెప్పారు. కుదరలే కాదు, ఇస్తాను కానీ లివర్ ఖరాబ్ అయిందమ్మా. లివర్ లేదా క్యాక్టిన్ పెట్టుకొని ఏం చేస్తాను అన్నాడు. లివర్ మెయిన్ పోయింది, ఇప్పుడు ఇన్ఫెక్షన్ అయిందంట. కానీ చాలా మంది సహాయం చేశారు, కానీ కాపాడుకోలేకపోయాం. ధైర్యంగా ఉండండి. నాకు నమ్మకం ఉండే ఎట్లా వస్తాం, బోనాల పండుగ వస్తాం, నేను పండుగ చేస్తాను అనుకున్నా. బోనాల పండుగ ఇక్కడ బోనాల పండుగ మళ్ళీ అదరు వచ్చి ఆయనకి ఇష్టం. బోనాల పండుగ అంటే చాలా ఇష్టం, ఎట్లా ఉంటాం అనుకున్నా. చాలా ఇష్టమైన చాలా మంది ప్రభాస్ హెల్ప్ చేశాడని, పవన్ కళ్యాణ్ చేయలేము అంత చేస్తే ఆయన బతికే ఉంటుండే. మాకు బతికించుకోవాలని ఉండే మాకు. ధైర్యంగా ఉండండి అమ్మా. చూశారు కదండి, వెంకట్ గారిని బతికించుకోవడానికి చాలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాతలు చాలామంది ముందుకు వచ్చారు. అయినప్పటికీ కూడా లివర్ కూడా కంప్లైంట్ ఉండడం వల్ల అతన్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితి. కిడ్నీలు అదేవిధంగా లివర్ కూడా ప్రాబ్లంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో చాలామంది అంటే కాపాడుకోవడానికి మొత్తం కుటుంబ సభ్యులు కావచ్చు, చాలామంది సహాయం కూడా చేశారు, కానీ కొన్ని ఫేక్ కాల్స్ కూడా రావడం జరిగిందంటూ కూడా బాధపడేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇందులో నిజాలు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్పడం కూడా జరిగింది.